వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ప్రకారంగా శ్యామల గారు వారాల పాట పాడారు. ఇంతకీ వారాల పాట ఏంటి, అసలు ప్రభుత్వం మీద ఆవిడ ఎటువంటి విమర్శలు చేశారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వైకాపా అధికార ప్రతినిధి యాంకర్ అయినటువంటి శ్యామల వారాల పాట పాడుతూ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇంతకీ కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి విమర్శలు గుప్పించారు, ఆవిడ వారాల పాట ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? ఇప్పుడు వాళ్ళ అధినాయకుడు ఒక సిద్ధాంతి, ఈవిడ ఒక వేదాంతి. ఓకే, అట్లా ఉంది ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో సోమవారం పోలవరం అని చెప్పి ఒక డ్రైవ్ నడిపించారు చంద్రబాబు నాయుడు గారు. అది చాలా చాలా బాగా పనిచేసింది. అంటే ఇక ఆయన ఉద్దేశం ఏంటి, ఈ వారం మొత్తం పోలవరంలో ఏం జరిగిందో సోమవారం రోజు నాకు సమీక్ష కావాలి. అది ఐఏఎస్లు ఇస్తారా, కాంట్రాక్టర్లు ఇస్తారా, లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు ఇస్తారా, ఎవరిస్తారు, ఆ ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ ఇస్తారా, ఎవరిస్తారో నాకు అనవసరం. నాకు కావాల్సిందేంటి, గత వారం ఏం జరిగింది, అలాగే వచ్చే వారం ఏం చెయ్యాలనుకుంటున్నాం. ఇప్పుడు గత వారం ఏం చెయ్యాలనుకున్నామో అంతకుముందు వారం, గత వారం అది చేసామా లేదా, సమీక్ష అంటే అదే కదా. మళ్ళీ ఇప్పుడు ఈ వారం కంప్లీట్ చేసామనుకోండి, అనుకున్నది అనుకున్నట్లు, నెక్స్ట్ వారం ఏం చెయ్యాలి అని. ఇది చాలా అద్భుతంగా పనిచేసింది. ఇది ఒక రకంగా ఒక సైంటిఫిక్ వే, ఒక పనిలాగా జరగటానికి ఒక సైంటిఫిక్ వే. అయితే ఇప్పుడు మనము ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే 2014 నుంచి 19 వరకు జరిగిన దానికి, 19 నుంచి 24 వరకు జరిగిన దానికి మనం కంపేర్ చేసుకుంటే ఈ విషయంలో పోలవరాన్ని పూర్తిగా పడకన పడేశారు. పడకన పడేయటానికి అంటే ముందు ఏ నాటకానికి తెరదీశారంటే రీటెండరింగ్ అని చెప్పి ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ చెయ్యని ఒక రివర్స్ టెండరింగ్, రీటెండరింగ్ కూడా కాదు, రివర్స్ టెండరింగ్ కనిపెట్టాడు ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు అసలు అసలు రాజకీయాల గురించి ఈమెకు తెలియదు అనుకుంటా. అసలు ఈ రివర్స్ టెండరింగ్ వల్లనే పోలవరం లేట్ అయింది 5 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ దాన్ని గాడిలో పెట్టడానికి తలప్రాణం తోక్కొస్తుందనే సంగతి ఈమెకు తెలీదు. ఇప్పుడు ఈ అధికార ప్రతినిధులకి స్లిప్లు ఇస్తే మాట్లాడేవాళ్లే కానీ అసలు ఈ స్క్రిప్ట్ వెనకమాల ఏముంది, ఏం జరిగింది. ఇప్పుడు మనమంటే రెగ్యులర్గా పాలిటిక్స్ ఫాలో అవుతాం కాబట్టి అసలు రివర్స్ టెండరింగ్ అంటే ఏంటి, రివర్స్ టెండరింగ్లో మహానుభావుడు ఏం సాధించాడు, అదే అసలు నిజంగానే సాధించాడా లేకపోతే మొదనష్టం జరిగిందా, అదే ఇవన్నీ ఆమెకు తెలీదు. వాళ్ళు ఒక స్క్రిప్ట్ పంపించేశారు, ఇవి కూర్చొని పేజీలు చదివేస్తుంది. అసలు రివర్స్ టెండరింగ్ వల్ల కాంట్రాక్టర్లను మార్చి రివర్స్ టెండరింగ్ చేయటం వల్ల 645 కోట్లు మేము లాభం తీసుకొచ్చాము అని చెప్పి ఆ రోజు ఘనత వహించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అయితే ఈ టెండర్లు మారటం వల్ల, కాంట్రాక్టర్లు మారటం వల్ల, పనులు కుంటుపడటం వల్ల ఆ 5 సంవత్సరాలు జరిగిన స్పీడ్లో ఈ 5 సంవత్సరాలు జరగకపోవటం వల్ల కొన్ని వందల కోట్లు లాస్ ఇప్పుడు పోలవరానికి. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి సిమెంట్ రేట్ పెరుగుతుంది, ఐరన్ రేట్ పెరుగుతుంది, ఇసుక రేటు పెరుగుతుంది, మనుషులకి ఇచ్చే కూలీల రేట్లు పెరుగుతాయి. వీటన్నిటినీ మించి ఇదేదో మనం హుస్సేన్ సాగర్ చూడటానికి బోట్ వేసుకుని తిరగటానికి చేసిన ప్రాజెక్ట్ కాదు పోలవరం ప్రాజెక్టు. ఈ పోలవరం నుంచి, ఇంత ఖర్చు పెడుతున్న పోలవరం నుంచి వచ్చే విడుదలయ్యే వాటర్ వల్ల పంటలు పండితే, ఆ పంటల వల్ల అభివృద్ధి జరిగితే, అంటే సంపద సృష్టించబడితే, ఆ సంపద ప్రజలకు ఉపయోగపడితే, సమాజానికి రాష్ట్రానికి ఉపయోగపడితే
లాభాలు ఇవన్నీ ఒకదానికొకటి ఒక గొలుసు కొట్టు లాంటి వ్యవహారం ఇది. పోలవరం కంప్లీట్ కావాలి, నీళ్లు రావాలి, పంటలు పండాలి, పంటలు పండిన తర్వాత సంపద సృష్టించబడాలి, ఆ పండించిన రైతులకి ఆదాయం రావాలి, ఈ సంపద మళ్ళీ రీసైక్లింగ్ లాగా సమాజానికి ఉపయోగపడాలి. ఇంత గొలుసుకట్టు వ్యవహారాన్ని కుంటుపడినట్లు చేసింది నీ అధినాయకుడు తల్లి. నీకు ఇదంతా అర్థం కాకపోతే నువ్వు ఎవరన్నా ఒక టీచర్ని పెట్టుకొని నేర్చుకో. పోలవరం సోమవారం అనేది ఇప్పుడు పోలవరం సంతకపోయిందని, మంగళవారం అప్పుల వారం అని. ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా ఆవిడ ఏం మాట్లాడిందంటే, ఇప్పుడు మనం పోలవరం సోమవారం పోలవరం అనే దానికి ఎంత విస్తృతమైన అర్థం ఉందో, దానివల్ల ఎంత లాభం ఉందో ఇప్పుడు మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఆవిడ సోమవారం సంతకెళ్ళింది, మంగళవారం ఏమో అప్పుల వారం, అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పుకుని వచ్చింది ఈవిడ. సరే, అసలు అప్పులు ఎందుకైనాయి అమ్మా? ఏం చేస్తే అప్పులైనాయి అమ్మా? మీరు పోలవరానికి ఎంత పెట్టారు, వేరే వాటికి ఎంత పెట్టారు, అమరావతి కోసం ఏం చేశారు? అమరావతి కోసం అని వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఏం చేశారు? 3 రాజధానుల పేరుతోటి మీరు సృష్టించిన గందరగోళం వల్ల రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమలు, రావాలనుకున్న పరిశ్రమలు రాకపోగా మీ అతి తెలివితేటలకి వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్ళిపోతే, అమర్ రాజా బ్యాటరీస్ లాంటిది ఆంధ్రప్రదేశ్ నుంచి తట్టబుట్ట సర్దుకుని హైదరాబాద్ వచ్చేసేస్తే మీ సార్ గుడ్లప్పగిచ్చి చూస్తున్నాడు, వినోదం చూశాడు, సంతోషపడ్డాడు. అమ్మయ్యా, ఈ రాష్ట్రం నుంచి ఒక పరిశ్రమ వెళ్ళిపోయింది, లులు మాల్ వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది అని ఒక అదేదో అంటారు చూడండి, రక్త పిపాసిలాగా ఈ రాష్ట్రానికి నష్టం జరిగితేనే నాకు సంతోషం అన్నట్లుగా మీ జగనన్న ఉండటం వల్లనే ఇవాళ అప్పుల రాష్ట్రమై కూర్చుంది. ఇప్పుడు పరిశ్రమలు వచ్చినాయి అనుకోండి, జనాలకి ఉపాధి దొరుకుతుంది. ఉపాధి దొరికింది అనుకోండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. ఇన్కమ్ వచ్చిందనుకోండి, ఖర్చు పెడతారు కదా. ఖర్చు పెడితే రాష్ట్రానికి ట్యాక్స్లు వస్తాయి. ఇది కూడా ఒక సైకిల్. నీకు ఇది కూడా తెలీదు, శ్యామలకి ఇవి కూడా తెలీదు. తెలిస్తే ఇట్లా మాట్లాడదు. తెలిసి కూడా మాట్లాడింది అంటే విక్రమార్కుడు కథ ఉంది కదా, బేతాళుడు విక్రమార్కుడు. నువ్వు కానీ తెలిసినా చెప్పకపోయావా, నీ తల 1000 ఒక్కలవుద్ది అన్నట్లు శ్యామల మరి ఆమె తల 1000 ఒక్కలు అవుతుందా, లేకపోతే 100 ఒక్కలు అవుతుందా, లేకపోతే ఈ సంగతులన్నీ తెలిసి ఈమెతో మాట్లాడిస్తున్న వాళ్ళ తలకాయలు ఒక్కలు అవుతాయో అది వేరే విషయం. కానీ ఈమె మాట్లాడే విధానం అట్లా ఉంది. అందుకు మనం ఇలా ఇంత ఇది ఒక రకంగా ఒక హార్ష్ స్టేట్మెంటు. నేను ఎప్పుడు అసలు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వను, కానీ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం ఇలా అయిపోవటానికి మీరు కారణమైతే, 3 రాష్ట్రాలు భజన చేసింది మీరు, పోలవరాన్ని అటకెక్కించింది మీరు, అన్నమయ్య ప్రాజెక్టుని ఏదో పెడితే గేట్లు కొట్టుకుపోయినాయి. ఎక్కడన్నా చూసామా మనం అసలు? ఏ పని అవనిచ్చారు మీరు? ఇన్ని ముదరస్నాలు చేసేసి ఇవాళ వచ్చేసేసి తీరిగ్గా కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు అలోపలోమని ఫెయిల్డ్ కూటమి అని చెప్పి హ్యాష్ ట్యాగ్ పెట్టేసేసింది. అంటే ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టగానే అందరికీ ఆళ్ళకేళ్ళకే హ్యాష్ ట్యాగ్ పెట్టింది. అసలు వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు నువ్వు అన్ని వారాలు చెప్పావు కదా, బాగుంది. మరి శుక్రవారం మర్చిపోయావేంటి? శుక్రవారం అంటే వారాల పాటలో శుక్రవారం ఎలా మర్చిపోతారంటారా? మరి శుక్రవారం సంగతి కూడా వెళ్ళి జగనన్న అడుగు. శుక్రవారం అంటే ఏంటన్నా, నన్ను ఎవరో ఇట్లా ప్రశ్నిస్తున్నారు వీడియోలో, శుక్రవారం ఏంటని అడుగు. మీ అన్న ఏం చెప్తాడో, మీ అన్న చెప్పడానికి కూడా నాకు తెలుసు. నీకు అక్కడికి వెళ్ళి అడిగే ధైర్యం నీకు లేదని తెలుసు. నేను చెప్తున్నా వినమ్మా శ్యామల, శుక్రవారం సిబిఐ వారం. మీ అన్న ప్రతి శుక్రవారం రావాలి కోర్టుకి.
అంతకుముందు నేను చాలా బిజీగా ఉన్నాను, రాష్ట్రానికి సేవలు అందించే విషయంలో నేను రాలేను అని చెప్పి నువ్వు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు మీ అన్న. ఇప్పుడు అసలు అది కుదరదు బాబు, నువ్వు రావాల్సిందే, నిన్ను చూడాలని ఉంది మాకు అని చెప్పారు. చెప్తే మొన్న ఆ చూడాలని ఉంది బాబు అని వాళ్ళు ఒక్క మాట అన్న పాపానికి వాళ్ళకి చుక్కలు చూపించారు. ఏంటి, మా అన్న ఇన్నింటికి బయలుదేరుతున్నాడు, ఈ ఏరియాకి వచ్చేసరికి ఎంత అవుద్ది, ఈ ఏరియాకి వచ్చేసరికి ఎంత అవుతుంది అని అన్న టైం టేబుల్ చెప్పారు. అన్న లేస్తే మాస్ ఏదో ఉంది కదా పాట, ఆ లెవెల్లో అసలు వీళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి అసలు ఎందుకు సిబిఐ కోర్టు తాడేపల్లి ప్యాలెస్లో మీకు ఒక రూమ్ ఇస్తాం కదా, అక్కడికే రావచ్చు కదా. మల్లేశ్వర్ సినిమాలో ఆహుతి ప్రసాద్ సిగరెట్ తాగట్టు పట్టించుకోవడానికి అగ్గిపెట్ట తెచ్చు, అక్కడే ఉంది సార్ అంటే ఇమ్మంటాడు. అట్లాగే మీ అన్న అంత బద్ధకస్తుడు తల్లి, ఆయన బద్ధకానికే ఆ రాష్ట్రం అట్లా అయిపోయిందని చెప్పదలుచుకున్నాము. నీకు ఎంతవరకు అర్థం అవుద్దో, అర్థం కాకపోతే కొంచెం ఏమన్నా ప్రైవేట్ క్లాసులు పెట్టించుకుంటే మంచిది. ట్యూటర్ని పెట్టించుకోవాల్సిందే, ఎందుకంటే శ్యామలకు తెలియదు అసలు సోమవారం పోలవరం అనేది ఎందుకు పెట్టారో కూడా తెలియదు. తెలిస్తే ఇంత పచ్చి జోక్ వేసేది కాదు. ఈ పైగానంటే ఇంకోటి చెప్తుంది, రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఎంపీలు ఏం మాట్లాడతారో అని ఆమె ఎదురు చూస్తుందంట. మరి గత పార్లమెంట్లో 2019 నుంచి 24 మధ్యలో 22 మంది ఎంపీలు ఏం మాట్లాడారమ్మా? ఒక్కడన్నా నోరు తెరిచాడా? ఒక్కడంటే ఒక్కడన్నా నోరు తెరవకపోగా అతను ఉన్నాడు కదా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతుంటే అతని మీదకి వెళ్ళి కొట్టబోయారు. ఏ కూర్చో 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 అని. ఏది స్పెషల్ స్టేటస్ వాటి గురించి అమరావతి గురించి మాట్లాడుతుంటే కూర్చోమన్నారు. మాట్లాడిన వాళ్ళ పార్లమెంట్లో ఆ సంస్కృతి మీది. గల్లా జయదేవ్ కానీ ఉన్నది ముగ్గురే, కానీ ముగ్గురు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. పార్లమెంట్ రికార్డులు చూసుకోండి, 22 మంది ఏం మాట్లాడారు, ముగ్గురు ఏం మాట్లాడారు, రికార్డులు చూసుకో వెళ్ళి. నీకంత కావాలంటే ఎవరో ఒకళ్ళు ఫ్లైట్ టికెట్లు అరేంజ్ చేస్తారు, వెళ్ళి పార్లమెంటు ఆర్క్యూస్కి వెళ్తే కనుక అక్కడ రికార్డులో ఉంటుంది ఈ ముగ్గురు ఏం మాట్లాడారు, ఈ 22 మంది ఏం మాట్లాడారు అని. కాకపోతే ఆమె మాట్లాడిన దాంట్లో వ్యాలిడ్ క్వశ్చన్ ఒకటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడింది మాత్రం నాకు నచ్చింది. మరి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి గత ప్రభుత్వంలో మీ జగనన్న ఏం చేశాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయలేదు. చంద్రబాబు నాయుడు తప్పే, నేను కూడా చెప్తున్నా. ఈ విషయంలో నాకు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏకాభిప్రాయం లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తోటి చాలామంది ఆందోళనలు చేస్తున్నారు, వాళ్ళకి సంఘీభావంగా కూడా నేను చాలా మాట్లాడాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది తప్పు. మరి మీ అన్న చేసింది ఏంటి? 2019 నుంచి 24 మధ్యలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మీరు ఏం చేశారు? రాష్ట్రం తరఫు నుంచి మీరు ఏమైనా చేస్తే కదా మీకు మాట్లాడే హక్కు ఉంటుంది. అందుకని బాగా ఆమెకి నీకు నెలకు ఎంతో కొంత ఇస్తున్నాం కదా, ఆ డబ్బులు కూడా న్యాయం చేయవా, వెళ్ళి మాట్లాడవా అని చెప్పి ఆమెను తోస్తే వచ్చింది. అంతేగాని ఈ విషయ పరిజ్ఞానం లేని అధికార ప్రతినిధులు ఉంటే ఇదే సావు. అదే ఇప్పుడు జ్యోత్స్న గారు ఉన్నారు తెలుగుదేశానికి, ఆమెను ఏ విషయమైనా అడగండి, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఎటు నుంచి అడిగినా కానీ ఆవిడ సమాధానం చెప్తుంది. అసలు ఎందుకు అధికార ప్రతినిధులకు పోటీలు పెడదాం? మీ అధికార ప్రతినిధులు ఎవరు వస్తారో, ఈ తెలుగుదేశం పార్టీ నుంచి అధికార ప్రతినిధులు ఎవరు వస్తారో వస్తే వాళ్ళకి మధ్యలో డిబేట్ పెడదాము. అప్పుడు తేలుతుంది అమ్మగారు రంగేంటో. ఏమంటారు ఆ షోల్ని, ఏంటి ఆమె చేసే షోలు ఇంతకుముందు చేసేది కదా, సినిమా ప్రమోషన్స్, సినిమా ఈవెంట్స్ చేయడం అంత ఈజీ అనుకుంటుంది అధికార ప్రతినిధి అంటే. అంత ఈజీ కాదు. సీరియల్స్లో యాక్ట్ చేసినంత లేదు, సినిమాల్లో 4 అద్దె డైలాగులు చెప్పినంత ఈజీ కాదు అధికార ప్రతినిధి అంటే. అందుకని కొంచెం బుర్ర పెంచుకోమని చెప్తున్నాం. పెంచుకుంటే మంచిది. ఏదైనా ఒక వ్యాలిడ్ మాట మాట్లాడింది అనుకోండి, రాష్ట్రానికే కదా ఉపయోగం. అందుకని శ్యామల గారు కొంచెం మీరు కొంచెం తెలివి పెంచుకోండి అని చెప్పదలుచుకున్నాను. అందుకంటే
ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.